everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ చిన్న విషయం కాదు. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ అ స్మాల్ మ్యాటర్ ఆర్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఇలా చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నువ్వు అనుకున్నది ఎప్పటికీ అవ్వదు. ఈ సెంటెన్స్ని వాట్ యూ ఎక్స్పెక్ట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ నీకు పని లేదా. ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ అందరి గురించి ఆలోచించకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోను అయితే మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఎవరేమనుకున్నా పర్వాలేదు. చాలా సిచ్యువేషన్స్లో ఇలా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ కేర్ వాట్ ఎనీ వన్ థింక్స్. ఐ డోంట్ కేర్ వాట్ ఎనీ వన్ థింక్స్ ఇలా చెప్తాం. అదే నేను ఏ తప్పు చేయను కాబట్టి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను ఇలా చెప్పాలనుకుంటే సిన్స్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్ I don't care what anyone thinks. Or since I don't do anything wrong, so I don't care what anyone thinks. ఇలా చెప్తాం. అదే నువ్వు అందరి గురించి ఆలోచిస్తే బతకడం కష్టమైపోతుంది ఇలా చెప్పాలనుకుంటే if you care about everyone, living becomes difficult. If you care about everyone, living becomes difficult. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 is చేయాలనుకున్నది చెయ్యి, భయపడకు. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని డూ వాట్ యూ వాంట్ టు డూ, డోంట్ బీ అఫ్రైడ్. డూ వాట్ యూ వాంట్ టు డూ, డోంట్ బీ అఫ్రైడ్ ఇలా చెప్తాం. డోంట్ బీ అఫ్రైడ్ అంటే భయపడుతూ ఉండకు లేదా భయపడకు అని. అదే నువ్వు ప్రతిదానికి ఇలాగే భయపడుతూ ఉన్నట్లయితే తర్వాత బాధపడతావు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ కీప్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ యూ విల్ రిగ్రెట్ ఇట్ లేటర్. If you keep being afraid of everything like this, you will regret it later. ఇలా చెప్తాం. అదే నువ్వు ప్రతి చిన్న విషయానికి ఇలా భయపడుతున్నట్లయితే చాలా కష్టమవుతుంది ఇలా చెప్పాలనుకుంటే if you are afraid of every small thing like this, it becomes very difficult. If you are afraid of every small thing like this, it becomes very difficult. ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 is అందరి గురించి ఆలోచిస్తూ ఉండకు. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ కీప్ థింకింగ్ అబౌట్ ఎవ్రీ వన్. డోంట్ కీప్ థింకింగ్ అబౌట్ ఎవ్రీ వన్ ఇలా చెప్తాం. అదే నేను ఇప్పుడు అందరి గురించి ఆలోచిస్తే తర్వాత నా గురించి ఎవరు ఆలోచించరు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఎవ్రీ వన్ నౌ, లేటర్ దే వోంట్ థింక్ అబౌట్ మీ. ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఎవ్రీ వన్ నౌ, లేటర్ దే వోంట్ థింక్ అబౌట్ మీ ఇలా చెప్తాం. అంటే తర్వాత వాళ్ళు నా గురించి ఆలోచించరు అని. అదే నా గురించి ఆలోచించని వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి ఇలా అడగాలనుకుంటే వై షుడ్ ఐ థింక్ అబౌట్ పీపుల్ హూ డోంట్ థింక్ అబౌట్ మీ. వై షుడ్ ఐ థింక్ అబౌట్ పీపుల్ హూ డోంట్ థింక్ అబౌట్ మీ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 4 is నీకు నచ్చింది ఇంకెప్పుడు చేస్తావు ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని when will you do what you like. when will you do what you like ఇలా అడుగుతాం. అదే ఒక్కసారి ఏజ్ అయిపోతే మళ్ళీ తిరిగి రాదు ఇలా చెప్పాలనుకుంటే once age passes it never comes back. once age passes it never comes back ఇలా చెప్తాం. అదే ఇది గుర్తుంచుకొని నువ్వు ఏం చేయాలో లేదా నువ్వు ఏం చేయాల్సి ఉందో అది చెయ్యి ఇలా చెప్పాలనుకుంటే రిమెంబర్ దిస్ అండ్ డూ వాట్ యూ నీడ్ టు డూ. రిమెంబర్ దిస్ అండ్ డూ వాట్ యూ నీడ్ టు డూ ఇలా చెప్తాం. రిమెంబర్ దిస్ అంటే ఇది గుర్తుంచుకో అని. సెంటెన్స్ నెంబర్ 5 is ప్రతిదానికి భయపడితే ఏమి చేయలేవు ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇఫ్ యూ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఆర్ ఇఫ్ యూ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇలా చెప్తాం. ఇఫ్ యూ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతిదానికి భయపడుతూ ఉన్నట్లయితే అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ is I don't understand why you are so afraid. I don't understand why you are so afraid అంటే నువ్వు ఇంత ఎక్కువగా ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని. Another example is did you do something wrong that you are this afraid?
డిడ్ యూ డూ సంథింగ్ రాంగ్ దట్ యు ఆర్ దిస్ అఫ్రైడ్? అంటే నువ్వేదైనా తప్పు చేసావా, అందుకే ఇంత ఎక్కువగా భయపడుతున్నావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ బయట వాళ్ళ గురించి ఆలోచించను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఐ డోంట్ థింక్ అబౌట్ అవుట్సైడర్స్. ఐ డోంట్ థింక్ అబౌట్ అవుట్సైడర్స్ ఇలా చెప్తాం. అదే నాకు సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచించి నేను నా టైంని వేస్ట్ చేసుకోను లేదా వృధా చేసుకోను. ఇలా చెప్పాలనుకుంటే ఐ వోంట్ వేస్ట్ మై టైమ్ థింకింగ్ అబౌట్ పీపుల్ హూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ మీ. I will not waste or I won't waste my time thinking about people who have nothing to do with me. ఇలా చెప్తాం. The people who have nothing to do with me అంటే నాతో లేదా నాకు సంబంధం లేని మనుషులు అని. Another example is you are thinking more about outsiders than about me. You are thinking more about outsiders than about me. అంటే నువ్వు నా గురించి కంటే బయట వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇఫ్ యూ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఇఫ్ యూ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ ఇలా చెప్తాం. ఏదైనా సరే మనం చేసే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇలా చెప్పాలనుకుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ డూ. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ డూ ఇలా చెప్తాం. అదే ఇఫ్ యూ కీప్ డూయింగ్ సంథింగ్ వితౌట్ గివింగ్ అప్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ అచీవ్డ్. ఇఫ్ యూ కీప్ డూయింగ్ సంథింగ్ వితౌట్ గివింగ్ అప్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ అచీవ్డ్ అంటే నువ్వు ఏదైనా పనిని వదలకుండా లేదా ఆపేయకుండా చేసినట్లయితే అది ఖచ్చితంగా జరుగుతుంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.